మీలో ఎంతమంది ఇలాంటి విషయాలు నమ్ముతారు అనేది కొంచెం కామెంట్స్లో రాయండి. ఎందుకు అంటే ఇది ప్రపంచ స్థాయిలో అందరూ మాట్లాడుకునే ఒక విషయం. చూడండి, మొన్న కాలిఫోర్నియాలో ఈ వైల్డ్ ఫైర్ దావానలం అంటే ఈ అగ్నిగండము ఎప్పుడు గడుస్తుందా అని చెప్పి అమెరికా వాసులు, ముఖ్యంగా కాలిఫోర్నియాలో ఉండేవాళ్ళు పరితపించారు. మీకు వాళ్ళ గవర్నర్ అలాగే వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ అధికారులు అందరూ కూడా, బాబో ఇది ఏమిటి, ఇది మాకు ఈ కష్టం ఏంట్రా బాబు, ఏకంగా హాలీవుడ్డే ఇలాగ తగలబడిపోయిందేంటి, ఇన్ని మాట్లాడారు. చూడండి, సడన్గా నిన్నటికి నిన్న జపాన్లో ఇదే పరిస్థితి అండి. అంటే మళ్ళీ ఇంకొక అగ్నిగండం. మీకు ఏకంగా 22,000 మంది ప్రజలు వీళ్ళు ఇవాక్యువేట్ చేయాల్సిన పరిస్థితి. మీకు ఒక 2,000 మంది మీకు ఫైర్ ఫైటర్స్, మీకు 16 హెలికాప్టర్స్, 4 యుద్ధ విమానాలు, వీటిలో వీళ్ళు ఈ వాటర్ ట్యాంకులు నింపుకొని ఈ దావానలం ఎక్కడెక్కడ ఇది వ్యాప్తి చెందుతుందో దాని మీద ఇలాగ నీళ్లు అనేది జల్లుతున్నారు. మీకు ఇవాక్యువేషన్ ఎలా ఉంది అంటే మీరు మీ స్నేహితుల ఇళ్ళకి, బంధువుల ఇళ్ళకి వెళ్ళిపోండి, సో ఇంకొక 10 రోజుల పాటు ఇటు రాకండి అంటే మీరు ఒక గ్రామంలో ఉంటారు. సడన్గా ఇలాంటి దావానల మీరు అర్జెంటుగా చేతికి దొరికింది తీసుకొని మీ బంధువుల ఇళ్ళకి పారిపోవాలి అనుకోండి. ఆ ముదుసలి మహిళ ఆవిడ అలా ఏడుస్తూ ఉంటే, అంటే ఆవిడ ఇల్లు తగలబడిపోయింది. గత 60 ఏళ్ల నుంచి ఆ ఇంటిలోనే ఆవిడ నివసిస్తుంది. చిన్న పెంకుటిళ్ళ అవ్వచ్చండి, వుడెన్ హౌస్ అవ్వచ్చు, కానీ అది అలా కళ్ళ ముందు తగలబడిపోతున్నప్పుడు ఆవిడ ఏడుపు. సో ఇప్పుడు ఈ పసిఫిక్ మహాసముద్రము వద్ద ఏం జరుగుతుంది? ఇప్పుడు చూడండి, మొన్న ఒక వీడియోలో ఆర్ ఫిష్ గురించి మాట్లాడాను. డూమ్స్ డే ఫిష్ అని అంటారు. అంటే సముద్రం అడుగున ఎక్కడో నివసిస్తున్న ఒక చేప సడన్గా మీకు సముద్ర తీరాల్లో కనిపించడం. మెక్సికోలో కనిపించింది, జపాన్లో కనిపించింది, అమెరికాలో కూడా ఈ డూమ్స్ డే ఫిష్. డూమ్స్ డే అంటే ఏంటి? ప్రళయకాలం. సో అలాంటి ఒక రోజు రాబోతుందని సూచించడానికి ఈ చేప అనేది సముద్ర తీరాల్లోకి వచ్చింది అని చెప్పారు. ఇవాళ వార్తలు ఏంటో చెప్పమంటారా? టస్మేనియా అని అంటారు. అంటే ఆస్ట్రేలియాలో ఉండే ఒక ప్రాంతం. ఏకంగా 157 తిమింగలాలు, 157 వేల్స్. ఈ తిమింగలాలు సముద్ర తీరాలలో ఎక్కడ పడితే అక్కడ వచ్చి పడి ఉన్నాయి. కొన్ని చనిపోయాయి, కొన్నేమో ప్రాణాలకు కొట్టిమిట్టాడుతున్నాయి. వాటిని రెస్క్యూ చేసి తీసుకువెళ్ళి సముద్రంలో విడిచిపెడితే మళ్ళీ సముద్ర తీరానికి వచ్చి ఇవి మరణిస్తున్నాయి. సో ఇవాళ ఈ ప్రపంచంలో ఏం జరుగుతుంది? ప్రళయకాలము అనేది స్టార్ట్ అయ్యిందా? ఇది ఎంతోమంది మాట్లాడుతున్నారు. ఈ టైంలో జపాన్లో ఐదర్ ఎర్త్క్వేక్ అంటారు ఆర్ ఇలాంటి వైల్డ్ ఫైర్ అంటారు. ఎలాగా? ఇప్పుడు జపాన్ అన్నారు అనుకోండి, ఒక రాజస్థాన్ కన్నా చిన్న ఒక దేశం అండి. ఇప్పుడు ఇంకా చెప్పాలంటే జర్మనీ కన్నా మన రాజస్థాన్ పెద్దది. అంటే మనం ఒక రాష్ట్రమే వాళ్ళ దేశాల కన్నా పెద్దవన్నప్పుడు భారత్ ఆల్మోస్ట్ 8 టైమ్స్ బిగ్గర్ దెన్ జపాన్. అలాంటిది ఈ జపాన్లో ఇలాంటి సంఘటనలు వరసబెట్టి భూకంపాలు ఎందుకు? ఈ షాక్ వేవ్స్. ఇప్పుడేమో ఇలాగా. ఇది ఎక్కడ? ఊఫు నాటో సిటీ అంటారు, నార్త్ ఊఫు నాటో. అంటే మీకు జపాన్ యొక్క రాజధాని టోక్యో, దాని నుంచి కొద్ది దూరములో ఈ ఊఫు నాటో సిటీ అనేది ఉంటుంది. ఇక్కడ మామూలుగా ఏంటంటే మీకు పెద్దగా వర్షాలు పడవు. ఫిబ్రవరి నెల ద డ్రైయెస్ట్ మంత్ అని చెప్తున్నారు ఈసారి 2025. మార్చి నెల నుంచి మీకు ఇక్కడ సమ్మర్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఒక డ్రై వెదర్, మీకు ఎక్కడా వర్షాలు లేవు, అంటే ఒక తార్ ఎడారి అనుకోండి, అడవులు కలిగిన తార్ ఎడారి అనుకోండి. సడన్గా అక్కడ దావానలము స్టార్ట్ అయితే అదే ఇక్కడ జరిగింది. అంటే ఊఫ్ నాటో సిటీ, ఇక్కడ ఈ ప్రాబ్లం అనేది స్టార్ట్ అయింది. స్టార్ట్ అవ్వడము మీకు ఎంతలాగా పెరుగుతూ పోతుంది అంటే ఏకంగా మీకు 100,000 ఎకరాల భూములు అనేవి తగలబడిపోయాయి. గ్రామాలు చెప్తున్నాను కదా. మీకు ఆ మహిళ తన గ్రామములో గత 60 ఏళ్ల నుంచి నివసిస్తున్నారు. సడన్గా ఇప్పుడు ఆ ఇల్లు అనేది తగలబడిపోయింది. ఎలా ఉంటుంది? ఈ జపాన్కి ఏంట్రా ఇంత కష్టము అంటే 2024 హ్యాపన్ టు బి ద హాటెస్ట్ ఇయర్ ఇన్ ద జపాన్స్ హిస్టరీ అండి. గత 20 ఏళ్లలో ఎప్పుడూ కూడా ఇంత వేడిని, ఒక మిత్రుడు వెళ్ళారు, సో ఆయన పర్సనల్గా ఒక ఫంక్షన్లో కలిసినప్పుడు చెప్తున్నారు, టోక్యోలో దిగేమండి, బయటికి రావడానికి భయంగా ఉంది.
అంటే మీకు ముఖమంతా ఎర్రగా అయిపోయి మీ బాడీలో ఫంక్షనింగ్ ఉంటుంది చూసారా, ఇదంతా కూడా ఆగిపోయిందా, జామ్ అయిపోయిందా, అలాంటి ఒక పరిస్థితి. బయట అడుగు పెట్టడానికి కూడా మేము భయపడ్డాము. అదే పసిఫిక్ మహాసముద్రములో ట్రావెల్ చెయ్యాలి అంటేనే వణుకు పుట్టింది. అంత వేడి ఎప్పుడు చూడలేదు స్వయంగా ఆయన చెప్తున్నారు. కాబట్టి 2024లో జపాన్ పరిస్థితి మీరు అడగొచ్చు, ఎందుకండి ఇలాగా పసిఫిక్ మహాసముద్రంలో ఎందుకు ఇలాగ అంటే, మీకు ఎల్ నీనో నుంచి లా నీనాకు ఒక ట్రాన్సిషన్ పీరియడ్ అండి. ఎల్ నీనో అన్నప్పుడు విపరీతమైన వేడి ఉంటుంది. ఆ వేడిని మనం తట్టుకోలేము. ఆల్రెడీ భారత్లో చూస్తున్నాం. మీకు 2023, 2024లో కూడా ఎవరు ఊహించని వేడి అనేది మనం చూసాం. సో జపాన్ వాళ్ళకు కూడా అదే పరిస్థితి. మీకు తరువాత లానీనా వస్తుంది. లానీనా వచ్చినప్పుడు ఏమవుతుంది, మీకు వాతావరణం చల్లబడి విపరీతమైన వర్షాలు, మీరు తట్టుకోలేని వర్షాలు, ఎటు చూసినా వరదలు. అది కూడా మనం చూసాం కదా. ఒక కేరళ అనుకున్నాము, అస్సాం అనుకున్నాము, విజయవాడలో కూడా పెద్ద పెద్ద వరదలు అని చెప్పి వీడియోస్లో మాట్లాడుకున్నాం. ఈ పరిస్థితి ఒక చిన్న దేశంలో జరిగింది అనుకోండి, వాళ్ళు ఏం చేయలేరండి. ఇప్పుడు ఒక సునామీ వచ్చింది, వాళ్ళ న్యూక్లియర్ ప్లాంట్లోకి ఈ వరద నీరు వచ్చింది అనుకోండి, చేతులెత్తేస్తారు. వాళ్ళను కాపాడడానికి ఎవరి తరము కాదు. సో జపాన్ లాంటి ఇంత చిన్న దేశంలో ఇలాంటి భూకంపాలు ఏమిటి, ఇటు వైల్డ్ ఫైర్ ఏంటి, దావానలము ఏమిటి. అమెరికా అయితే పెద్ద దేశం అండి, ఒక నగరములో ఇలా జరిగింది అనుకోవచ్చు. మరి జపాన్ లాంటి దేశంలో ఇలా అన్నప్పుడు ఎవరు కూడా తట్టుకోలేరు, బోరును ఏడుస్తారు. ఎవరైనా మమ్మల్ని కాపాడండి అని చెప్పి మొత్తుకుంటారు. ప్రభుత్వం ఏం చెప్తుంది, ఇవాక్యువేషన్ ప్రోగ్రామ్ మొదలుపెట్టాము, మీరు పారిపోండి, మనము ఏమి చెయ్యలేము కదా, ఈ పరిస్థితిలో ప్రజలు మాకు సహకరించాలి. ఒక ఎర్త్క్వేక్ వస్తుంది, భూకంపం వస్తుంది. ఇవాళ వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, 110 బిల్డింగ్స్ ఆల్రెడీ కొలాప్స్ అయిపోయాయి. మరి ఇందులో ఉన్నవాళ్ళేంటి, వీళ్ళ పనులేంటి, వీళ్ళ ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్, ఇదంతా ఏమవ్వాలి? ఎవరు ఏం చేయలేరు కదా. వాళ్ళ మంత్రి చెప్తున్నారు, మనం ఏం చేయగలం, భూకంపాన్ని మనం ఆపగలమా? ఆపలేం కదా. సో ఇలాంటి పరిస్థితులు మన భారతదేశంలో ఎక్కువ కనిపించకపోవచ్చు. అంటే ఒక కాశ్మీర్ అనండి, లేదా ఢిల్లీలో కూడా ఇలాంటి పరిస్థితులు, ఈ సౌత్ ఇండియాలో తక్కువ. అలాంటప్పుడు ఈ జపాన్లో వస్తున్న ఈ వైల్డ్ ఫైర్, భూకంపాలు, ఇది మీకు చాలా చాలా ప్రమాదకరమైన గడియలు. ప్రపంచములో ఏదో జరుగుతుంది, సముద్రం అడుగున ఉండే జీవరాశులంతా పనిగట్టుకొని పైకి వచ్చి సముద్ర తీరాలలో ఇలాగ చనిపోయి ఉండడము, ఇదంతా కూడా అరిష్టము. చాలా పెద్ద ప్రళయము రాబోతుంది. ఇది జపాన్ ప్రజలే, మనకన్నా అడ్వాన్స్డ్ కంట్రీ కదండి, వాళ్ళ ప్రజలు చాలా చదువుకున్న వాళ్ళు, చాలా అడ్వాన్స్డ్గా వాళ్ళు చెప్తున్నారు. ఈ ఆర్ ఫిష్ ఎప్పుడైతే కనిపించిందో ఖచ్చితంగా డూమ్స్ డే త్వరలోనే రాబోతుందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో ఈ వీడియో బిగినింగ్లో నేను ఇదే అడిగాను, మీకు ఇలాంటి నమ్మకాలు ఉన్నాయా? ఒక చేప కనిపించింది, ఒక ఎర్త్క్వేక్ వచ్చింది, ఇలాగ దావానలము, ఇదంతా దేన్ని సూచిస్తుంది? దీని వలన ఈ ప్రపంచానికి కలిగే నష్టము ఏమిటి? సో దీన్ని మీరు, ఈ కాన్సెప్ట్ని మీరు నమ్ముతున్నారా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.